హలో అందరికీ నమస్తే. నేను మీ లావణ్య. ఏందబ్బా సొరకాయతో వచ్చేసింది లావణ్య అనుకుంటున్నారా? ఈ సొరకాయతో మంచి రెసిపీ చేయబోతున్నాను. అదేంటో చూసేద్దాం. ముందుగా ఇలాంటి లేత సొరకాయ తెచ్చుకుందాం. మార్కెట్లో ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కడైనా దొరుకుతున్నాయి. మంచిగా దీన్ని ఆ చివరన ఈ చివరన కట్ చేసేసి వాష్ చేసుకొని ఇలా బాగా తురిమేసుకోవాలి. విత్ పొట్టుతోనే ఇది తురుముకోవాలి. ఇలా బాగా తురిమేసుకొని తీసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకు కలర్ చేంజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఓ పెద్ద స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇది కాస్త కరిగాక మనకి ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్, ఎనీ డ్రై ఫ్రూట్స్, నేనైతే జీడిపప్పు, కిస్మిస్లు, బాదం పప్పు తీసుకున్నాను. పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేయించి పక్కన తీసుకోవాలి. అదే నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ సొరకాయ తురుము కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది వేగాక వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. కాసేపు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బాగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే వాటర్ చూడండి తగ్గింది. ఇప్పుడైతే 3 యాలకులు దంచి అందులో వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక 50 గ్రాముల షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే షుగర్ వేసాను. బెల్లం కూడా వాడుకోవచ్చు. వీలైతే కోవా ఉంటుంది, ఆ కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ కూడా బాగా డ్రై అయిపోవాలి. మూత పెట్టేసి కాసేపు తర్వాత చూద్దాం. చూసారా, మళ్ళీ వాటర్ అయితే రిలీజ్ అయింది. ఇది బాగా కుక్ అయ్యాక డ్రైగా అయిపోవాలి. ఈ కుక్ అవుతుండగా మళ్ళీ కొంచెం నేను ఒక 1.5 గ్లాసు పాలు అయితే యాడ్ చేశాను. పాలు ప్లేస్లో మీరు కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలన్నీ కూడా ఈ తురిమిన ఈ సొరకాయ తురుములోకి యాడ్ చేసుకునేస్తుంది. చూసారా, ఈ విధంగా డ్రైగా అయిపోయింది. పాలన్నీ ఇంకిపోయినాయి అన్నమాట. కోవా అయిపోతుంది. కోవా అయినా వేసుకోవచ్చు, పాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని శుభ్రంగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇదైతే కుక్ అయిపోతుంది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నన్ను నమ్మండి. ఈ రెసిపీ మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాతో చెప్పండి. మళ్ళీ ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. దీన్నైతే ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సూపర్గా ఉంది. మా వాడికి స్కూల్ నుంచి రాగానే ఈ స్వీట్ పెడితే అబ్బా సూపర్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేయబోతున్నాను. ఎలా ఉందో చూస్తాను. అబ్బాబ్బా, ఇది బయట స్వీట్ షాప్లో కూడా దొరకదండి. ఇంత హైజీన్గా, ఇంత టేస్టీగా మనం ఇంట్లో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ నెయ్యి కూడా ఇంట్లో చేసిండేదే. సూపర్ అంటే సూపర్గా ఉందండి. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఈ స్వీట్ తిన్నాను. మీరు కూడా చేసుకొని తినండి, మీ పిల్లలకి పెట్టండి. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.